సవాళ్లు స్వీకరించే దమ్ముండాలి కేసీఆర్. ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉండే 69 లక్షల మందికి రైతు భరోసా పథకంలో అందరికి నిధులేసిన అడుగుతున్నా, రామరవీరుల స్తూపం దగ్గరికి ముక్కు నేలకు రాయనికని నేను అడుగుతున్నా. నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా, సిగ్గులేనోడు చంద్రశేఖర్ ముక్కు నేలకు రాస్తాడు. ఎందుకంటే రైతాంగానికి మీ అన్న, మీ సోదరుడు, మీ రేవంత్ అన్న, మీ తమ్ముడు మాట ఇస్తే మాట కోసం తల తెగి కింది పడ్డాలు చేసినా, ఎన్నిసార్లు జైలుకు పంపించినా ఈ లక్షలాది మంది కార్యకర్తల కోసం నిటారుగా నిలబడి కొట్లా. ఇవాళ రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. నేను హరీష్ రావు అన్నాడు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని. హరీష్ రావు అన్నాడు నువ్వు చెయ్యలేవు, నువ్వు పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రమే కాదు రైతులకు రుణం. అందుకే ఇవాళ ఆర్మూరు ప్రజలకు, ఆర్మూరు రైతాంగానికి, నిజామాబాద్ రైతాంగానికి 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా కాస్కో శనీశ్వరరావు మీద నుంచి చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి, దేశంలో రైతులు ఏ విధంగా ఉండాలనో. అందుకే మీ చైతన్యవంతమైన రైతులను, ఇక్కడికి వచ్చిన యువకులను, మా ఆడబిడ్డలు, మా మహిళలు అందరిని గెలిపించిండ్రు. వారిని చూసిండ్రు, వీరిని చూసిండ్రు, ఇద్దరు కలిసి మిమ్మల్ని నిండా ముంచిండ్రు. ఒక్క అవకాశం జీవనానికి ఇవ్వండి. జీవనన్న అహంకారం ఆడరుగుళ్ళు ఉంటే ఎట్లుంటుందో బీజేపీ వాడికి అట్లుంటాడు. ఇక్కడ ఉన్నోళ్ళు చెప్పండి ఎంత అహంకారం ఉంటుందో బీజేపీ అభ్యర్థికి మీరు చూడండి. అడుగులకు అహంకారం ఉంటే అరవింద్ అవుతాడు తప్ప జీవనన్నలాక రైతు కాడు. మన కాలం తెలిసినోడు రైతు కష్టం వస్తుంది ఎట్లుంటుందో ఆయననే. మన ప్రభుత్వం ఉంటుంది, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత, మీ చక్కెర చెల్లించి తీసుకునే బాధ్యత, మీరు పండించే వడ్లకు 500 రూపాయల 15 ఆగస్టు లోపల అవి చేసి తీరుతా అని. చాలా విషయాలు కైతాలేవే, చాలా వెంబడే ఆర్మూర్కు మున్సిపల్ కార్యాలయాన్ని పదాల్టీలో వారు చాలా విషయాలు, చాలా రిప్రజెంటేషన్ నాకు ఇచ్చిండ్రు. మున్సిపల్ కార్యాలయం మున్సిపాలిటీలో విలీన గ్రామాలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా వారు చెప్తున్నారు. 10 ఏళ్ల తర్వాత కూడా నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉండి మనకు పసుపు బోర్డు ఇవ్వలేదు, మన షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదు. ఇవాళ మళ్ళీ అడపికిచ్చారు. నేను అడుగుతున్న మా మిత్రులని, ఈసారి పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి మీ ప్రాంత. అందుకే మిత్రులారా, ఇవాళ ఒక్కటే నేను చెప్పదలుచుకున్నా, మా హిందూ సోదరులు ఉన్నారు, మా హిందూ బంధువులు ఉన్నారు. ఎక్కడైనా కళ్యాణం కాకుండా అక్షింతలు వస్తాయా? మనం పెళ్లికి ఎప్పుడైనా వెళ్తే కళ్యాణం అయినాకనే కదా మనం చేయమని. భద్రాచలంలో అయినా, అయోధ్యలో అయినా రాముల వారి కళ్యాణం అయినాకనే కదా మన. ఇవాళ బీజేపీ వాళ్ళు తెగబడి హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా రాముడి ప్రతిష్ట జరగకంటే ముందే పండం పెట్టి చెప్తున్నా, సాంప్రదాయం ఏందో మీరు ప్రజలకు చెప్పండి. మేమందరం హిందువులం కాదా? మేం దేవుళ్ళకు మొక్కలేదా?